సీనియర్ వాళ్ళందరూ కరెక్ట్ గా ఎక్కడ మాటలు వినిపిస్తే వదలట్లేదు మిమ్మల్ని. మామో నాకు భయం వేసింది అక్కడ కూర్చోవాలి. మీ పెద్దలందరూ వచ్చి మాట్లాడు. అవునా, చాలా స్ట్రిక్ట్ ఇక్కడ స్కూల్లో, అవునా కదా? స్కూల్లో స్ట్రిక్ట్ గానే ఉండాలి. కాలేజ్కి వచ్చినప్పుడు అసలు ఫస్ట్ స్కూల్ వి విల్ గో త్రూ స్కూల్ అన్నమాట. సో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా మీరందరూ ప్రైవేట్ ఎడ్యుకేషన్ దొరికే పిల్లలకి మీకు ఏ తేడా ఉండకూడదని మేము ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గ్రేడ్ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. నా భావన ఏంటి అంటే, ఈ రోజు నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. నేను సిటీల కన్నా ఇంకా దూరంగా వెళ్ళి నేర్పిస్తేనే మన యాక్చువల్ ఇండియా అక్కడే ఉంది. అక్కడ మన పిల్లలకి సరిగ్గా నేర్పించగలిగితే, కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా నా కోరిక ఏంటంటే ఫ్యూచర్ లో మీకు టీచర్లు ఎక్కడి నుంచి అయినా మీకు చదువు చేయించగలగచ్చు. మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇప్పిస్తూ, మీకు ఇంకా స్పెషల్ క్లాసెస్ ఏమైనా నేర్చుకోవాలి అంటే లోకంలో ఏ టీచర్ అయినా ఎక్కడి నుంచి అయినా మీకు యాక్సెస్ ఉండేటట్టు చేయాలనేది. రత్నారెడ్డి గారు మరి చిరాక్ పబ్లిక్ స్కూల్ ఒక 30 సంవత్సరాల క్రితం చూసినట్టయితే హైదరాబాద్ లో ఎలాంటి స్కూల్ లేవు. ఆ రోజుల్లో చిరాక్ పబ్లిక్ స్కూల్ చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా 32 సంవత్సరాలు నడిపిన తర్వాత ఇప్పుడు విడిచిపెట్టి మళ్ళా వేరే కార్యక్రమాల్లో సేవ చేసే కార్యక్రమాల్లో ఇచ్చినందుకు భగవంతుని వారికి ఆయుర్వేదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పంచుకున్నటువంటి చక్రపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ గారికి, లలిత నరసింహ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ నవీన్ కుమార్ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోహన్ శెట్టి గారికి, మిర్జగూడ మాజీ సర్పంచ్ రవీంద్ర గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జన్వాడ గ్రామ పెద్దలకు, సర్దార్ ఓకే ఓకే చూడాలమ్మా థ్యాంక్ యూ.